హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎన్ సిద్ధార్థ్. ఈరోజు వీడియోలో లక్ష్మీ కాసులు ఉపయోగ చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూస్తాం. అది కూడా మట్టి బ్యాంగిల్స్తో థ్రెడ్ బ్యాంగిల్స్ చూద్దాం. ఈరోజు మామూలు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చేస్తున్నారు కదా, అలా కాకుండా మనం డైలీ యూజ్ చేసే మట్టి గాజులతో చేద్దాం. ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ కానీ లేదా మన దగ్గర రోజు యూజ్ చేసే ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవైనా లేదంటే డిజైన్ కొంచెం చిన్నగా ఉన్నది, మరీ ఎక్కువ అయితే థ్రెడ్ ర్యాప్ చేసుకోవడానికి కష్టమైపోతుంది. ముందుగా మనకు బ్యాంగిల్ ఎంత లావు కావాలో, మన మామూలుగా 1 కట్ 2 కట్ 4 కట్ అలా ఉంటుంది కదా, మనకు అలా ఏ సైజులో కావాలో మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ ఒక్కొక్కటిగా ఇట్లా లేయర్ లాగా గమ్ పెట్టుకొని అతికించుకోవాలి. నేనైతే ఇలా 4 బ్యాంగిల్స్ స్టిక్ చేసుకొని 2 కట్ బ్యాంగిల్ సైజులో చేసుకున్నాను. కావాలంటే మీకు 2 బ్యాంగిల్స్ అయినా చేసుకోవచ్చు. నేను ఒక 2 బ్యాంగిల్స్ ఏమో ఇట్లా 4 స్టిక్ చేసుకున్నాను. ఇంకొక 4 బ్యాంగిల్స్ ఏమో 2 స్టిక్ చేసుకున్నాము. ఇది మిడిల్లో వేసుకొని అవి సైడ్లో వేసుకోవడానికి అన్నట్టుగా అట్లా చేస్తాను. ఇట్లా ఒకటేమో 2, ఒకటేమో 4 అట్లా. నెక్స్ట్ వీటికి థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసుకున్న తర్వాత ఇలాగ అనిపిస్తాయి. కొందరు ప్లాస్టిక్ వేసుకోకుండా ఇవే వేసుకున్న ప్రిఫర్ చేస్తారు కదా, అందుకని ఇలా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా మిడిల్ బ్యాంగిల్ ఒకటి తీసుకున్నాను. కాసులు పెట్టుకుంటే మొత్తం బ్యాంగిల్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఎలా చేశానంటే మధ్య మధ్యలో చిన్న ఫ్లవర్ లాగా పెట్టుకున్నాను. ఒక 4 ఫ్లవర్స్ వచ్చేలాగా బ్యాంగిల్ కరెక్ట్గా వచ్చేలాగా పాయింట్ చేసుకున్నానండి. ఇలా చేసుకుంటే కరెక్ట్ కాసులు ఎన్ని అయితే మిడిల్లో కరెక్ట్గా సెట్ అయిపోతాయి. నేనైతే 4 ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇలా చిన్న ఫ్లవర్ లాగా చేసుకున్నాను. ఇలా ఫ్లవర్స్ అనేవి ఎన్ని పెట్టుకున్నా పర్లేదు, కాకపోతే కాసులు ఎక్కువ కనబడాలి కాబట్టి ఒక 4 అయితే అట్లా సరిపోతుంది. ఇవి కూడా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో వచ్చేలాగా ఉంటే ఒక ఫ్లవర్కి ఇంకొక ఫ్లవర్కి మిడిల్లో కాసులు అనేవి కరెక్ట్గా సెట్ అయిపోతాయి. లేదంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అయిపోతాయి. ముందుగా కరెక్ట్గా చేసుకోవాలి. ఇలా ఒక ఫ్లవర్ లాగా పెట్టుకున్నాను. ఇలా 4 సైడ్స్ 4 ఫ్లవర్స్ పెట్టుకున్నాము.
ఇలా 1 బై 1 ఒక ఫ్లవర్కి ఇంకొక ఫ్లవర్కి మిడిల్లో మొత్తం ఎన్ని కాసులు బ్యాంగిల్ సైజుని బట్టి కాసులు ఎంత సైజు ఉందో దాన్ని బట్టి కూడా సెట్ కొన్ని కావాలంటే ఒకదానికి ఒకటి ఇట్లా ఓవర్లాప్ చేసుకుని కూడా పెట్టుకుంటారు. కాబట్టి నేను ఈక్వల్గా వచ్చేలాగా ఓవర్లాప్ చేయకుండా పెట్టాను. నాకు 4 కాసులు వచ్చాయి. ఇలా 4 ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టుకుని ఇప్పుడు కాసులు పెట్టుకుందాం. కాసులకి ఇలా హారం చేయడానికి ఉంటుంది కదా, హోల్ ఉంటుంది. నేనైతే అది కట్ చేశానండి. మీకు ఇష్టం, అది కావాలనుకుంటే అట్లానే పెట్టుకోవచ్చు. నాకు అది ప్లేస్ అడ్జస్ట్ కావాలంటే నేను పైన అది కట్ చేసి ఒక కాసు వరకే లక్ష్మీదేవి అంత కాసు ఎంత ఉంటుందో నేను కూడా స్మాల్ సైజే తీసుకున్నాను. కావాలంటే పెద్ద సైజు కూడా ఉంటాయి ఇందులో. ఇంకా చిన్న కాసులు పైన కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మొత్తం బ్యాంగిల్ కంప్లీట్ అయినాక ఇలాగ అనిపిస్తుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. నెక్స్ట్ సైడ్ బ్యాంగిల్స్కి ఎలా అంటే 4 కట్లాగా చేసుకున్నాం కదా, 2 బ్యాంగిల్స్ సెట్ చేసుకొని వాటికి ఒకటేమో ఇట్లా గ్లాస్ కుందన్స్ ఉంటాయి కదా, ఒక గ్లాస్ కుందను, ఒకటేమో క్లిప్ ఏం లేకుండా ఉండే కుందన్స్ ఉంటాయి కదా, అవి ఒక 3 అవి పెట్టుకున్నాను. ఒకటేమో స్క్వేర్ షేప్ కుందను పెట్టుకున్నాను. ఇట్లా ఈ ప్యాటర్న్లో మొత్తం 4 బ్యాంగిల్స్కి అలాగే వేసాను. త్రీ పెట్టుకోవాలని ఏం లేదండి, మీ అడ్జస్ట్మెంట్. మీ దగ్గర కొందన్స్ ఉన్నదాన్ని బట్టి ఏది ఎక్కువ పెట్టుకోవాలనుకుంటారో అలా పెట్టుకోవచ్చు. ఇలా ఒకటి వైట్ కుందను, 3 రెడ్ కుందన్స్. మామూలుగా అయితే ఈ బ్యాంగిల్స్ ఎవరైనా ప్లాస్టిక్లోనే వేస్తున్నారు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కొందరు ప్లాస్టిక్ వేసుకోరు కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇవి గుళ్ళో అమ్మవారికి ఇవ్వాలనుకున్నాను, అట్లా అందుకని మరి మట్టి బ్యాంగిల్స్ తీసుకొని చేశాను. అమ్మవారి కోసం చేసినాయి కాబట్టి లక్ష్మీ కాసు ఉంటే బాగుంటుంది అని అట్లా చేశాను. టెంపుల్ అమ్మవారికి ఇచ్చేసి వచ్చానండి నిన్ననే. అయిపోయాక ఇలా ఉన్నాయి చూడండి, ఇలా ఉందో. మిడిల్లో మళ్ళీ రెడ్ బ్యాంగిల్స్, మట్టి బ్యాంగిల్స్ కలుపుకోవచ్చు, లేదంటే గ్రీన్ ఎలా అయినా కలుపుకోవచ్చు. నేనైతే రెడ్, లోపల రెడ్ పెట్టాను కాబట్టి బయట కూడా రెడ్ మ్యాచ్ చేసి పెట్టాను. ఓవరాల్గా ఇలా వచ్చిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొందరికి వీడియో రికమెండ్ అవుతుందండి. పిల్లలు కూడా అనుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. 4 బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నాను. 4 బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నాక ఇలా
ఇలా వచ్చినాయి టోటల్గా. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.